ఐపీఎల్ 2026 సీజన్లో రాజస్థాన్ రాయల్స్ శుభారంభం చేసింది. సోమవారం గౌహతి వేదికగా ఏకపక్షంగా ముగిసిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ 8 వికెట్ల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ను చిత్తుగా ఓడించేసింది. 15 ఏళ్ల సిక్సర్ల పిడుగు వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర హాఫ్ సెంచరీతో రాజస్థాన్ రాయల్స్లో తన కీలక పాత్ర పోషించి విజయానికి కారణమయ్యాడు. బౌలింగ్లో ఆర్చర్, బర్గర్, జడేజా సిఎస్కే పతనాన్ని శాసించారు. అయితే ఇక ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ 19.4 ఓవర్లలో 127 పరుగులకు ఆల్అౌట్ అయిపోయింది. జెమీ ఓవర్టన్ తప్ప ఎవ్వరూ రాణించలేదు. అందరూ ఓడిపోయారు. అంటే జెమీ ఓవర్టన్ ఒక్కడే 2 4లు 2 6లతో 43 పరుగులు చేశాడు. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ 2 వికెట్లు, నండ్రే బర్గర్ 2 వికెట్లు, జడేజా 2 వికెట్లు తీగా బ్రిజేష్ శర్మ, సందీప్ శర్మ, రవి బిష్నే తల ఒక వికెట్ తీశారు. అయితే అసలు ఈ మ్యాచ్ మొత్తానికి హీరో ఎవరైనా ఉన్నారు అంటే ఖచ్చితంగా వైభవ్ సూర్యవంశీనే. ఎందుకంటే రాజస్థాన్ రాయల్స్ 12.1 ఓవర్లోనే 2 వికెట్ల నష్టానికి 128 పరుగులు సునాయాసంగా జస్ట్ ఒక కేక్ వాక్ లాగా చేసిందనమాట. ఇక వైభవ్ సూర్యవంశీ అంటే 17 బాల్స్లో 4 4s 5 6తో 52 పరుగులు చేశాడు. విధ్వంసకర హాఫ్ సెంచరీతో దుమ్ము రేపాడు. ఇక యశస్వి జైస్వాల్ కూడా అంతే 38 నాట్అవుట్గా నిలిచాడు. తను కూడా 3 4s 3 6తో ఇరగదీశాడు. అయితే ఇక చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లలో అన్షుల్ కంబోజ్ ఒక్కడే 2 వికెట్లు తీశాడు. అటు బ్యాటింగ్లోనూ బౌలింగ్లోనూ చెన్నై చేతులెత్తేసింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్ పవర్ ప్లేలోనే 4 వికెట్లు కోల్పోవడం నష్టం కలిగించింది. మ్యాచ్ ప్రారంభానికి ముందు వర్షం పడడంతో పిచ్పై మాయిశ్చర్ వచ్చి బౌలింగ్కు అనుకూలించింది. అయితే కండిషన్స్ను గౌరవించకుండా గుడ్డిగా ఆడిన సిఎస్కే బ్యాటర్లు భారీ మూల్యం చెల్లించుకున్నారు. సంజు, రుతురాజ్ గైక్వాడ్, ఆయుష్ మహత్రే, మాథ్యూ షాట్ అందరూ విఫలమయ్యారు. భారీ స్కోర్లు చేసేద్దాము అన్న అవకాశం ఉన్నా కూడా దెబ్బతీసేసుకున్నారు. పవర్ ప్లేలోనే ఈ నలుగురు అవుట్ అవ్వడంతో తర్వాత బ్యాటర్లు స్వేచ్ఛగా ఆడలేకపోయారు. జెమ్మీ ఓవర్టన్ మాత్రం ఆచితూచి ఆడి కొంచెం ఓ 100 పరుగులను దాటించాడు అనే దానికి తీసుకొచ్చాడు. వైభవ్ సూర్యవంశీ ఊచకోతతో మ్యాచ్ను లాగేసుకున్నాడు. సిఎస్కే బ్యాటర్స్ తరబడిన పిచ్పై అతను అలవోకగా సిక్స్లు బాదాడు. ఇక తొలి ఓవర్లోనే అతనిచ్చిన కష్టతరమైన క్యాచ్ను కార్తిక్ శర్మ వదిలేశాడు. ఈ అవకాశంతో ఇంకాస్త చెలరేగి 15 బంతుల్లో హాఫ్ సెంచరీ బాది భారీ విజయాన్ని నమోదు చేశాడనమాట. అది